అమెరికాకు తొలి అవకాశం దక్కిందట. 14వ పోప్గా రాబర్టు బ్రియోర్సు. బిల్ గేట్ చేసిండు కీలక ప్రకటన. ఆయన సంపాదనంతా గేట్స్ ఫౌండేషన్ కి ఇస్తాడట. లాహోర్ ను విడిచిపెట్టుర్రి, లేదంటే పరిస్థితులు బాగుండయి అంటున్నారు. HQ లైన్ గగనతలం మీద భారత్ చేసింది ధ్వంసం. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తత మీద బ్రిటన్ పార్లమెంట్లో చర్చ. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను విరమించుకోవాలన్నారు. పాకిస్తాన్ ఎంపీ ఆవేదన, మన దేశాన్ని భారత్ నుంచి మీరే కాపాడాలంటున్నారు. భారత ఆర్మీలో మహిళలకైతే శాశ్వత కమిషను. కళ్ళలో సోఫియా ఖురేషీని మెచ్చుకున్నది హైకోర్టు. అమృత్సర్లా పడ్డాయట లోహ శకలాలు. గుజరాత్ లా కనిపించినాయట కొన్ని డ్రోన్ వంటి పరికరాలు. భారత ప్రభుత్వము నిలిపివేసిందట 8,000 ట్విట్టర్ అకౌంట్ ఖాతాలు. ఇదంతా భారతదేశం మంచు కోసమే అంటున్నారు. ఏపీ మద్యం కుంభకోణంలో రంగంలోకి దిగిందట ఈడీ. ఈ కేసులల్లా ఎవరున్నా బయటికి గుంజుతుందట. ఏకైక అందమైన రాజధాని అంటే అమరావతి అంటున్నారు. చంద్రబాబు నాయుడు సారు చెప్తున్నాడు. ఆదర్శ రైతంటే మంత్రి నిమ్మల రామానాయుడట. ఎకరం భూమి మీద పండించిందట ఏకంగా 65 బస్తాలు. పోలవరం బనకచెర్లకు కేంద్రం ఆమోదమట. ఖర్చు అవుతుందట 81,500 కోట్ల రూపాయలు. మా భారత జవాన్లు తలుచుకుంటే పాకిస్తానే ఉండదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన సంఘీభావం ర్యాలీల సీఎం రేవంత్. బడాబాబుల ఆక్రమణలపై తప్పదట భారీ మూల్యం. హైడ్రా స్టేషన్ ప్రారంభోత్సవంలో చెప్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. మిర్చి క్వింటాన్కు 10,374 రూపాయలు ఇయ్యాలే. అంతకంటే తక్కువ ధర పలికితే రైతులందరికీ కేంద్రం సహాయం. అందాల పోటీకి సిద్ధమైందట హైదరాబాదు. రేపటి నుంచి సురువైతాయట గచ్చిబౌలిలా ఈ పోటీలు. భారత సైన్యానికి సంపూర్ణ అండగా ఉంటామంటున్నారు మంత్రి పొంగులేటి. నిన్న జరిగిన ర్యాలీలా సారు చెప్తున్నాడు. షేర్ చేయుర్రి, లైక్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి. మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.